జనసేన వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉంటారు. మచిలీపట్నానికి సంబంధించిన జనసేన లాయర్ శాంతి ప్రసాద్. అంటే ఆయన లాయర్ గారు, జనసేనకు కూడా వీరాభిమాని. ఫ్రమ్ ద బిగినింగ్ మోటివేట్ చేస్తూ ఉంటుంటారు. ఆయన తాజా ఎన్నికల గురించి విశ్లేషణ ఒకటి చూద్దాం. ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం జరిగిన 2024 ఎన్నికలు మహాధర్మ యుద్ధం ముగిసింది. రాక్షస పాలన అంతం కోసం జరిగిన మహాపోరాటం మరొక స్వాతంత్ర సమరంలో ప్రతి గుండె స్పందించిన తీరు, నిలబడిన విధానం భారతదేశ ఎన్నికల చరిత్రలోనే కాదు ప్రపంచ మానవ చరిత్రలోనే ఒక అపూర్వమైన ఘట్టం. ఖచ్చితంగా విభజన తర్వాత వచ్చిన 3 ప్రభుత్వాల్లో 2 ప్రభుత్వాలను అంత బలమైన ఓటింగ్ విధానంతో ప్రజలు ఆదరణ లేదా తిరస్కరణ చేశారు అనేది ఒక శాస్త్రీయమైన మదింపు చేసి భవిష్యత్ తరాలకు ఒక పాఠంగా నేర్పాల్సిన అంశం. దీనికి కర్త కర్మ క్రియ మాత్రం కేవలం పవన్ కళ్యాణ్ అనే ఒక ఘోర పరాజిత నేతకు రాష్ట్ర ప్రజలు రాష్ట్ర అభివృద్ధి పట్ల ఉన్న నిరంతర అనంతమైన ప్రేమాభిమానాలు, తన రాజకీయ స్వీయ ఎదుగుదల కన్నా రాష్ట్ర ప్రజల ఎదుగుదల, రాష్ట్ర పునర్నిర్మాణం పైన మాత్రం ఉన్న కసి పట్టుదల ఆయన కేంద్ర బిందువుగా ఒక ఇరుసుగా చేసింది. రాష్ట్ర ప్రజలు కూడా ఆయన చెప్తున్న మాటలు శ్రద్ధగా విన్నారు, ఆలోచన చేశారు, అవగాహన పెంచుకున్నారు. వాస్తవం పూర్తిగా గ్రహించిన తర్వాత రాష్ట్ర ప్రజలు లిఖించిన చరిత్ర నభూతో న భవిష్యత్తు. ఇక ఈ నిశ్శబ్ద యజ్ఞంలో అణువిస్ఫోటన లాంటి ఫలితాలతో ఈ రాష్ట్రంలో మంచి వైపు ఎవరున్నారు, చెడు వైపు ఎవరున్నారు అనేది కూడా చాలా స్పష్టమైన విభజన రేఖ కనబడింది. వైకాపా తరపున పూర్తి వెధవాయత్వం, సన్నాసితత్వంతో అసభ్యమైన అశ్లీలమైన అనాగరికమైన భాషతో మాట్లాడిన వాళ్ళందరూ ఎన్నికల ముంగిటి వైకాపా వైపు స్వీయ స్వార్థ రాజకీయాల కోసం మరలిన వారు నేడు పూర్తిగా రాజకీయ పైన కనుమరుగయ్యే పరిస్థితుల్లోనే. ఇక్కడ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన అపూర్వమైన ఈ తీర్పులో మరొక అంతర్లేని సందేశం కూడా నిగూఢంగా దాగుంది. అదేంటంటే అధికారం ఇచ్చిన తర్వాత రాష్ట్ర పాలన అభివృద్ధి చేయకుండా అవినీతి, దమనకాండ, దౌర్జన్యకర పౌర రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనతో చేసిన పక్షంలో ఎవరినైనా వదలం అనేది కనిపిస్తుంది. అలాగే కక్షపూరిత వివక్షాపూరిత పాలనను కూడా రాష్ట్ర ప్రజలు అంగీకరించడం లేదు. హుందాగా, గౌరవంగా, మానవీయంగా, వాస్తవికతతో పాలన సాగిస్తే మరలా ఆదరిస్తామని అంతర్లేని సందేశం కూడా ప్రస్ఫుటంగా ఉంది. ఇకపోతే ఎన్నాళ్ళ తర్వాత రోతరాతలు రాసేటటువంటి రాధాకృష్ణ ఒక మంచి మాట చెప్పాడు. జనసేనాని ప్రాముఖ్యతను విస్మరించకుండా గౌరవంగా చూడటం అనేది కూడా చాలా కీలకమైన అంశం అనేది స్థూలంగా రాష్ట్ర ప్రజల మధ్యలో బలంగా ఉన్న భావనను మెల్లగానైనా సరే ఉదాహరించాడు. ఇది కూడా ఓ నిర్దిష్టమైన తీర్పులో అంశం. జనసేనాని ఆదరించి జనసైనికుల పట్ల తిరస్కరణ చేసినప్పుడు మరలా ఫలితాలు ఎలా ఉంటుందన్న అంతర్లేని సందేశం కూడా ఫలితాల్లో స్పష్టత ఉంది. దీనిపైన వివరణ మరొక పోస్ట్ ద్వారా తెలియజేస్తానంటూ. కాబట్టి నిజంగా చంద్రబాబు గారిలో మంచి మార్పు కనబడుతుంది. చరిత్రలో నిలిచిపోయేలా పాలన చేసి చూపించాలనే తపన కనబడుతుంది. కాబట్టి ఈ కూటమి పాలన రాష్ట్ర ప్రజల ఆలోచన ఆశీర్వాదం మేరకు సంపూర్ణంగా నిలబడుతుంది, మన్నన పొందుతుంది అన్నటువంటి చెప్పుకొచ్చారు.